సెగ్మెంట్ మీ చేతి వంట. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ. మీ పేరు? సుస్మిత. సుష్మిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఓకే, మీ పేరండి? సునీత అండి. సునీత. సుష్మిత గారు, సునీత గారు, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఉందండి. ఉందా? ఎలా ఎలా పరిచయం? వాళ్ళ అక్క మా ఫ్రెండ్ అండి. ఓ, వీళ్ళ అక్క మీ ఫ్రెండ్? ఓకే, సో ఫ్రెండ్స్, మీ ఇద్దరు కూడా ఫ్రెండ్సే. వెరీ నైస్. మీరు చేయబోయే వంట పేరేంటండి? దహీ బెంగన్. ఓకే, దహీ బెంగన్. మరి మీరు? కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడా చేయొచ్చా? కాకరకాయ పచ్చడి? కాకరకాయతో పచ్చడి చేయొచ్చు. ఇంకా షుగర్ పేషెంట్స్ వాళ్ళకి కాకరకాయ మంచి చేదు అలా. ఓకే, రెండు చాలా ఇంట్రెస్టింగ్ డిషెస్ అండి. మరి మీ ఇద్దరులో ఎవరు ముందుగా వంట చేయబోతున్నారు? తను చేస్తుంది. తనే చేస్తుందా? ఓకే, సుష్మిత గారు ముందుగా వంట చేయబోతున్నారు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మరి సుష్మిత గారు కాకరకాయ పచ్చడి చేయబోతున్నారండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాకరకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూను, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు మెంతి పొడి 1 టేబుల్ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో సుష్మిత గారు, కాకరకాయ పచ్చడి స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ కాకరకాయలని కొంచెం కాకరకాయకి పైన కొంచెం చిక్కు తీసేసి రౌండ్ గా కట్ చేసి ఎలా అయినా పర్వాలేదు, మిక్సీ చేసేస్తాం మనం. సాల్ట్ వాటర్ చిక్కు తీసేయాలి. చిక్కు తీసేపోయినా పర్వాలేదు. షుగర్ పేషెంట్స్ వాళ్ళకి చిక్కు తీసేపోయినా కొంచెం చేదు వస్తుంది కదా, మంచిది. మనం కట్ చేసిన కాకరకాయలని మిక్సీ వేసుకోవాలి ఫస్ట్. పిల్లలా అండి మీకు? ఒక బాబా. ఒక బాబా. జాబ్ చేస్తారా మీరు? లేదు, హౌస్ వైఫ్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నాడు? 2 years అండి. కాకరకాయలని ఆనియన్స్. కాకరకాయలు ఆనియన్స్. వీటికి తగినంత కొంచెం చింతపండు. ఓకే, కొంచెం తడిపేస్తే మిక్సీ అవుతుంది. ఓకే, ఈ ఐడియా ఎవరిది? కాకరకాయ పచ్చడి మా మదర్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అవునా? ఓకే, మొత్తం మిక్సీ వేసేసుకోవాలి. చాలా అండి, అంత సాఫ్ట్ గా ఇంకా గ్రైండ్ చేసుకోవాలా? అంటే పర్వాలేదు, సరిపోయిందా? దాని తర్వాత స్టవ్ వెలిగించాం. ఓకే, ఆయిల్, తర్వాత పోపు వేస్తాం. ఓకే, చిన్నుల్లిపాయ వేస్తాం. వెల్లుల్లిపాయ. తర్వాత ఈ మిక్సీ వేసింది అందులో వేసేసుకోవాలా? వేసేస్తాం. ఓకే, అయిపోయిందా? చూడండి, కొంచెం అవ్వాలా? ఏంటి మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. ఇందులో ఇంతేనా, ఇంకేమైనా వేయాలండి? కొంచెం ఎండుమిర్చి వేయాలి, కరివేపాకు. పచ్చడి వేసేస్తారా? ఓకే, పచ్చడి వేసేస్తాం. ఇది కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోయిందాక ఫ్రై చేయాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. మీ ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తింటారండి? మా ఫాదర్ తింటారు కొంచెం ఎక్కువ. ఓకే, కొంచెం పసుపు. సో ఎప్పుడు ఆవకాయలు, ఉసిరికాయ పచ్చళ్ళు అవే కాకుండా ఇలాంటివి కూడా తింటే షుగర్, డయాబెటీస్ పేషెంట్ కి చాలా మంచిది. సాల్ట్ తగ్గింది. ఓకే, కారం. మీ ఇద్దరు ఎక్కువ కలుసుకుంటూ ఉంటారా? కలుస్తాం. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తను వచ్చినప్పుడు. సో నిన్న ఈ కొత్త వంట ట్రై చేసి, ఆ కొత్త వంట ట్రై చేసి అని మాట్లాడుకుంటారా? నిన్న అనుకోకుండా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందండి సడన్ గా. ఇంకా ప్రోగ్రామ్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి అసలు అనుకోలేదు. ఇది కలర్ ఏమన్నా మారాలా అండి? కలర్ కొంచెం షేడ్ వచ్చిందాక, కొంచెం బంగారు కలర్ అలా వచ్చిందాక ఓకే ఫ్రై అవ్వాలి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది నిల్వ? ఉంటుందండి, ఒక 1 week 2 weeks ఉంటుంది. ఓకే, కొంచెం తడి తగలకుండా ఉంటే ఉంటుంది. కొంచెం స్మెల్ కూడా మనకు అర్థమవుతుంది, ఇది పచ్చి స్మెల్ పోయిందాక. ఓకే,
మీ బాబు ఏ క్లాస్ అన్నారు? 5th క్లాసా? 2 years. సెకండ్ ఇయర్ కంప్లీట్ ఓ అవ్వాలి. చాలా చిన్న బాబు. సిమ్లో పెట్టుకొని ఒక 15 minutes 10 minutes కుక్ అవుతుంది. ఓ 10-15 minutes పట్టుద్దా? అంటే స్మెల్ పోవాలి కదా, పచ్చి స్మెల్ మొత్తం. కొంచెం ఇది స్టాక్ ఉంటుంది కదా బట్టి. ఏంటదండి? ఆవు మెంతు ఆవు పిండి, ఆవు పొడి అది వేస్తారు కొంచెం లైట్ గా. ఆవు పిండి లైట్ గా. ఆవాలు మెంతులు కలిపి చేసిన పొడి. పొడి. ఓకే. ఇంకేమైనా వేయాలండి ఇందులో? ఇంకేం అవసరం లేదు. ఇది మాత్రం కుక్ అవ్వాలి కొంచెం. అయిపోయిందా అండి ఇది? ఓకే, ఇంకా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమేనా? కాకరకాయ పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. టేస్టీ అండ్ హెల్దీ కాకరకాయ పచ్చడి రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. కాకరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ఆవాలు, మెంతి పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. అంతే, కాకరకాయ పచ్చడి రెడీ. రాజుగారు, సుష్మిత గారు చేసిన కాకరకాయ పచ్చడి టేస్ట్ చేద్దామండి. ఓకే, తప్పకుండా. కొంచెం వెరైటీగా ఉంది. సో కాకరకాయతో పులుసులు, వేపుడులు ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. సో పచ్చడి టేస్ట్ ఉంది మీరు కూడా. బాగుంది, కొంచెం వెరైటీగా. ఇలా అంటే కొంచెం పేస్ట్ లా చేసుకుని తిన్నాం. కొంచెం ఆ చేదనే తెలుస్తుంది, బట్ పచ్చడి రూపంలో ఇలాగా కొంచెం వెరైటీగా చాలా బాగా చేశారండి. బాగుందండి. కాకరకాయ పచ్చడి హెల్త్ ఫ్రీక్స్ అందరికి, పచ్చళ్ళ ఫ్రీక్స్ అందరికి బెస్ట్ రెసిపీ. కాకరకాయ పచ్చడి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అంటే మన కళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత పెద్దగా ఇంక చెప్పక్కర్లేదు. అంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి మన కళ్ళు. మరి ఏ పని చేయాలన్నా ముందుగా కళ్ళతోనే చేస్తాం. కాబట్టి కళ్ళు ఎక్కువగా అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అందుకని ఏం చేయాలి అంటే, రోజ్ వాటర్లో కొద్దిగా నీళ్లను కలుపుకొని కళ్ళని తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే కళ్ళు బాగా శుభ్రపడతాయి, అలసటకు గురి కాకుండా ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఓ బ్యూటీ చిట్కా. మనం ఎంతో ఇష్టంగా నెయిల్ పాలిష్లు కొనుక్కుంటూ ఉంటాము. బాగా నెయిల్స్కి అప్లై చేసుకుని అందంగా కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఒక్కోసారి హడావిడిలో మూత సరిగ్గా పెట్టకపోవడం వల్ల, లేకపోతే గాలి వెళ్ళిపోవడం వల్ల నెయిల్ పాలిష్ త్వరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అది ఇంత ఇష్టంగా కొనుక్కున్నాము, పూర్తిగా కూడా వాడలేదు, అప్పుడే గడ్డ కట్టేసిందే అని బాధపడకుండా అందులో తరచుగా కొద్దిగా అసిటోన్ కలుపుతూ ఉన్నట్లయితే ఈ గడ్డ కట్టేసిన నెయిల్ పాలిష్ మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఎంజాయ్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా కమలా పండుని తీసుకోండి. ఇందులో ఉన్నటువంటి సి విటమిన్ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. అంతేనా అంటే, కమలా పండు తినేసి తొక్క అలా పడేయకూడదు. ఆ తొక్కలు బాగా ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ముఖానికి బాగా ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత బాగా చల్లని నీళ్లతో కడుక్కున్నట్లయితే ముఖం బాగా నిగారింపును సంతరించుకుంటుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రేపటి అభిరుచిలో మేము చేయబోయే వంటలు, వాటికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. గుమగుమల్లో క్యాబేజ్ ఆవకూర, క్యాబేజ్, ఆవ పేస్ట్, నిమ్మరసం, అల్లం ముఖ్యంగా కావాల్సినవి. మీ చేతి వంటలో స్ప్రౌట్స్ కట్లెట్, మిక్స్డ్ స్ప్రౌట్స్, బంగాళదుంపలు, అల్లం, నెయ్యి సిద్ధం చేసుకోవాలి. సోయా పుదీనా రైస్, సోయా గ్రాన్యూల్స్, పుదీనా పేస్ట్, బాస్మతి బియ్యం, జీడిపప్పు సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో మేథీ చీజ్ పరోటా, మెంతి కూర, గోధుమ పిండి, నెయ్యి, జీలకర్ర పొడి సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.